సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ డే 2 ఆఫ్ అరకు. సో ఈ డే 2లో అరకులో ఏమేమి చేసామనేది చూపిస్తాను. సో వీడియోని ముందు వీడియోలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాక చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను ఒక పర్సన్ మీట్ అయ్యాను. ఆయన ఎవరంటే మన తెలుగులోనే పాడ్కాస్ట్లు చేస్తుంటారు చాలా బిగ్ పీపుల్స్తో. ఎవరనేది వీడియో చివరిలో మీకే చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్. ఇలా అయితే డే 2 ఆఫ్ అరకు. ఇవాళ కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. నిజంగా లొకేషన్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడిప్పుడే స్నో అంతా అలా బయటకు వస్తున్నాయి. మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా చూసాను నేను. అండ్ ఇంకా మేము దిగిన రిసార్ట్స్ కూడా చూపిస్తాను. ఇది కొంచెం అఫీషియల్గా చాలా బాగున్నాయి. మా దగ్గర అరౌండ్ 2000 ఛార్జ్ చేశారు. సో చూద్దాం. ఇంకా నేనైతే కొంచెం ఎర్లీగానే లేచాను. ఇంకా వాళ్ళైతే ముగ్గురు అవుట్. ఇంకా అసలు లగేలేదు వాళ్ళు. నిన్న జర్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయారు. సో చూద్దాం. కానీ ఇక్కడ మంచి లొకేషన్లో ఉయ్యాలు అయితే పెట్టారు. ఈ ఉయ్యాల నుంచి ఆ వ్యూ పాయింట్ చూస్తుంటే వర్త్ ఇట్. వచ్చిన దానికి వర్త్ ఇట్గా ఉంది. అంటే నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు కాబట్టి ఇలాంటివి మీరు చూసేస్తే ఇంకా నో. దానికి తోడు రాత్రి వాన చితక్కూడేసింది, మామూలుగా కాదు. ఫుల్గా ఉరుములు కూడా ఏదో పక్క పక్కన పడుతున్నట్టు సౌండ్ అంతలా ఉంది. కాకపోతే ఇక్కడ ఉయ్యలు పెట్టారు చూడండి, అదే హైలైట్. ఇంకా కిందన కనిపిస్తున్నాయి కదా, అవి మేము ఉండేవి. అందులో మాకు ఇచ్చింది ఏదంటే అది కనిపిస్తుందా ఆ ప్లేస్కి. దాని పక్కన ఒక ట్యాంక్ ఉంది కదా, దాని ఎదురుగా ఒక పింక్ కలర్ ఉంది బాక్స్, ఆ షెల్టర్. అందులో మేమైతే ఉంటున్నాం. ఇంకా చాలా పెద్ద ప్లేస్ ఉంది ఎదురుకి ఇలాగా. సో వీలైతే అది కూడా వ్లాగ్ చేస్తాను. ఓకే. సో లొకేషన్ అయితే కనిపించిందా? సో ఇటు సైడ్ ఏముంటుందో చూపిస్తాను. ఇటు సైడ్ అయితే కొన్నా ఇంకా సేమ్ దీనికి లాగే. సో మేము రిసార్ట్స్ నుంచి చెక్అవుట్ చేసిన తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే చూడడానికి వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్ పేరు ఏంటంటే కటిక వాటర్ ఫాల్స్ అనమాట. సో దానికి వెళ్ళడానికి అయితే మేము రూమ్ నుంచి చెక్అవుట్ చేసి టిఫిన్ గట్టా అన్నీ చేసి బయలుదేరాము. అది చాలా లాంగ్లో ఉన్నది మేమున్న రిసార్ట్స్ దగ్గర నుంచి పోల్చుకుంటే. సో అందుకే దానికి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఈ లోపల నేనైతే కొన్ని వ్లాగ్స్ తీసుకున్నాను. వెళ్ళే దారిలో నేనైతే బ్యాక్ సైడ్ కూర్చొని వీడియోలు తీసుకుంటున్నాను. ప్రతిదీ మా ఫ్రెండ్స్ బైక్ తోలేవి అండ్
ఇంకా కొన్ని లొకేషన్స్ ఇంపార్టెంట్గా అనిపించేవి, అందంగా ఉన్నవి అవన్నీ రికార్డ్ చేస్తున్నాను నేనైతే. వీఆర్ గోయింగ్ టు కటికా వాటర్ ఫాల్స్. దారి సగం దాకానే బళ్ళు రానిచ్చారు, అంటే ఇంకా తర్వాత జీపుల మీద వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. రూట్ అయితే చాలా దారుణంగా ఉంది, వెహికల్స్ వెళ్ళడం కూడా చాలా కష్టం, సింగిల్ పర్సన్ దిగాలంటే చాలా కష్టం అయిపోతుంది. అప్ప ఎక్కుంటే వెళ్తున్నాం. సో బైక్స్ మీద అయితే చాలా కష్టంగా వచ్చారు. మీరైతే జీప్ ప్రిఫర్ చేయొచ్చు ఒకవేళ మీరు ఇక్కడ దాకా ట్రైన్లో వచ్చి గట్టా వస్తే. సో మీరు చూస్తున్నారు కదా, అదే మనం వెళ్ళాల్సిన ఫైనల్ డెస్టినేషను. సో దానికి ఇదంతా రూటు. సో అక్కడి నుంచి అనమాట, అక్కడి నుంచి ఇలాగ వస్తూ ఇదంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా పెద్ద టాస్కే. ఇక్కడికైతే బైక్స్ గట్రా ఎలా ఏమి ఉండవు. జీప్స్ లేదా మీ ఓన్ వెహికల్ తెచ్చుకున్నా సరే కిందే పార్క్ చేసేలే. అక్కడి నుంచి ఇదంతా వాక్ చేసుకుని రావాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మీరు గమనిస్తే అక్కడ వాటర్ ఇక్కడికి పడుతుంది మా మీద. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తాను. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది టన్నలో. సో టన్నల్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూద్దాం, అసలు అనుకున్నట్టు ఉంటుందో లేదో. సో ఇలాంటి టైంలో ట్రైన్ కానీ ఏదైనా వస్తే ఇదే ఆఖరి బ్లాగ్ అయిపోతుంది. అది కూడా ఎవరైనా పోస్ట్ చేస్తేనే నా తర్వాత, చేయకపోతే ఇంకా డోంట్ నో. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. టన్నల్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది, దీన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ట్రైన్లో రావాలి. ట్రైన్లో వస్తే ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫోటో బాగాలేదు ఇది. సో మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, మాడుగులు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని స్వీట్స్ తీసుకున్నాడు. అంటే తన తినడానికని కాదు, ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు, అక్కడెక్కడ పని చేసుకుంటూ వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకున్నాడు. సో అది ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. కామెడీ ఏంటంటే మేము వాళ్ళు పిలిస్తే మమ్మల్ని చూసి పారిపోయారు. సో చూద్దాం, ఇక్కడ ఆగారు, ఈ టర్నింగ్లో కనిపిస్తే ఇస్తాం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడమే. ఆ కటికా వాటర్ ఫాల్స్ చూసుకొని ఇంకా అలా వెళ్ళిపోవడమే. సో అవి ఇచ్చేటప్పుడు చూపిస్తాను రండి. సో నా ఫస్ట్ వీడియోలో మీరు చూసుంటే మా ఫ్రెండ్స్ స్వీట్ తీసుకున్నాడని చెప్పాను కదా మాడుగుల్లో, అది ఇక్కడ ఇవ్వడానికి అనమాట. దీనికోసం సపరేట్గా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను, అందులో చూడండి మీరు. సో నెక్స్ట్ మేమైతే ఆ పిల్లల ద్వారా కాంటాక్ట్ అయ్యి మేము వాళ్ళ ఇంటికి వస్తాము, జస్ట్ మేము చూస్తామని అడిగితే వాళ్ళు తీసుకెళ్లారు. సో ఇక్కడ ట్రైబల్ ఏరియా ఎలా ఉంటుంది, సో మేము ఆ పిల్లల ద్వారా ఇక్కడున్న వాళ్ళ హౌసెస్కి రావడం అయితే జరిగింది. సో మేము వాళ్ళని అడిగామన్నమాట ముందుగా, సో మేము మీ ఇంటికి వచ్చి చూస్తాము, మీరు ఎలా ఉంటారు ఏంటని. సో వాళ్ళైతే మాకు ఓకే చెప్పారు. వెళ్ళగానే మామూలు హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఒక చిన్న గ్రామం అనమాట, ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. వెళ్ళగానే మేము చాలా సర్ప్రైజ్ అవుతుండే, వాళ్ళు కూడా మాతో చాలా బాగా మాట్లాడారు. మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చిన స్వీట్స్ అయితే వాళ్ళకి ఇచ్చాడు, అక్కడ ఉన్న పిల్లలకి కట్ట తినమని. సో పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము వెళ్ళినంతసేపు బాగానే మాట్లాడారు అందరూ కూడా. సో మేము దాహం వేస్తుందంటే వాటర్ కూడా తీసుకొని ఇచ్చారు. సో ఇప్పుడైతే మేము ట్రైబల్ ఏరియా నుంచి బయటకు వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్స్ గురించి చెప్పాలంటే మనం బుక్స్లో చదువుకున్నట్టు అయితే లేదు, దానికి కొంచెం అప్డేట్ అయ్యారు. మనం గ్రామాలంటే ఒక 50 ఇల్లులు లేదా 100 ఇల్లులు కలిపితే ఒక గ్రామం అంటాం. ఇక్కడ అలా కాదు, చాలా చిన్ని గ్రామాలు ఉంటాయి, చాలా చిన్నవి. ఎలా అంటే గ్రామానికి ఒక 10 ఇల్లులు లేదా 5 ఇల్లులు కలిపి ఒక గ్రామం కింద ఉంటుంది. సో మేము ఇది ఎలాగా కనిపెట్టామంటే, మేము కటికా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి ఒక రూట్ ఉంది, అక్కడ మమ్మల్ని చిన్నపిల్లలు గైడ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇక్కడైతే ట్రైబల్స్ మమ్మల్ని బాగానే ట్రీట్ చేశారు. సో మేము వెళ్ళగానే మాట్లాడితే వాళ్ళు బాగానే మాట్లాడారు. సో మాకు మంచిలు కూడా ఇచ్చారు తాగమని. సో వాళ్ళు ఇంకా చెప్తున్నారు, ప్రజెంట్ అప్డేట్ అయిన విషయాల కోసం చెప్తున్నారు. లైక్
రాజకీయం కోసం కానీ లేకపోతే వాళ్ళు బైక్ యూజ్ చేసేది కానీ ఇవన్నీ చెప్తున్నారు. సో కంపేర్ టు మనం బుక్స్లో చదువుకున్న దాన్ని బట్టి అయితే ట్రైబల్స్ అయితే చాలా అప్డేట్ అయ్యారు. సో మన బుక్స్లో అయితే మార్చుకోవాలని అనుకుంటున్నాను నేను ట్రైబల్స్ కోసం. సో దట్స్ ఇట్. సో ఇందాక చూపించింది కదా, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడి నుంచి ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తాం, చూపిస్తాను రండి. మేము అయితే వెళ్తాం. వెళ్ళే దారిలో ఇది దారికి మధ్యలో కొన్ని ట్రైబల్స్ పీపుల్స్ ఉంటారు కదా, ఇక్కడ లోకల్స్. ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా కబాబ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. అనే వంశీ కొరపల్లి నీ వీడియోలు చూస్తున్నాను. సో అరకులో అయితే అన్నితో మీట్ అయ్యాం. మైక్ ఉందా దానికి? లేదండి, లేదు. మైక్ అశోక్ వద్దు. సో వెళ్తున్న దారిలో అయితే వంశీ కురబట్టి మీకు తెలిసి ఉంటుంది, పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటారు కదా. సో ఆయననైతే మీట్ అయ్యాం. అసలు చాలా సర్ప్రైజ్, అనుకోలేదు, నేను కూడా చూడలేదు. ఈడున్నాడు కదా, ఈడే చూపించాడు. సో ఆబ్వియస్గా ఫస్ట్ టైం అలా కలగానే ఏం మాట్లాడాలో ఏం తెలియదు కదా, సరే ఏదో మాట్లాడడం ఇంకా అయిపోయింది అలాగా. సో అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు, వాళ్ళు ఏదో అలా ఎంజాయ్ చేస్తున్నారు వేరే వైపులో. ఎందుకులే డిస్టర్బెన్స్ చేయడం అని ఇంకా ఎక్కువ మాట్లాడలేదు అన్నీ వాళ్ళతో. సో అన్నీ అయితే పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. సో ఫైనల్గా అంత దూరం ట్రావెల్ చేసి పైకి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరాము. చూడడానికి అయితే నిజంగా చాలా హైట్ నుంచి చాలా బాగుంది. ఈవెన్ ఇన్ఫాక్ట్ మేము వెళ్ళేసరికి అంత వాటర్ కానీ ఏం లేకపోయినా సరే ఇక్కడ మాత్రం ఫుల్గా వాటర్ ఉన్నది. ఇప్పటిదాకా చూసిన వాటర్ ఫాల్స్తో పోల్చుకుంటే ఇదైతే నాకు చాలా బాగున్నది అని అనిపించింది. సో ఇక్కడికి జనాలు కూడా ఎక్కువ మంది వచ్చారు. మేము వెళ్ళేసరికి అయితే అసలు ఖాళీ లేదు. చాలామంది ఆ కొండల కింద ఫోటోలు, వాటర్లో తడ్డం ఇవన్నీ చేస్తున్నారు. సో నెక్స్ట్ అది చూసుకొని కిందకు వచ్చేసాము. ఈ ప్లేస్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చికెన్ మనకి రకరకాలుగా కుక్ చేసి మరీ పెడుతున్నారు. డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుతున్నారు. సో దీని మీద కూడా ఒక సపరేట్ షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఆ షార్ట్ వీడియో చూడండి మీరు. టేస్ట్ విషయానికి వస్తే నాకు నిజంగా చాలా బాగుందని అనిపించింది. మా ఫ్రెండ్స్ మాటల్లోనే ఉండండి మీరు కూడా. వెరీ గుడ్, వర్త్ ఇట్, 30 రూపీస్ అంతే. అంతేనా? టేస్ట్ ఉంది, బాగుంది. సో వీఆర్ గోయింగ్ టు అనదర్ వాటర్ ఫాల్, తాటిగూడ వాటర్ ఫాల్ అంటది. సో అది కూడా చూపిస్తాను. ఇవాళ ఇది సెకండ్ వాటర్ ఫాల్ అనమాట. సో మేము నెక్స్ట్ అది కంప్లీట్ చేసుకొని ఫుడ్ కట్ట చేసి ఇంకా అక్కడే వేరే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. సేమ్ ఇది ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్లో ఏంటంటే ఫోటోషూట్లు గట్రా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఎంట్రింగ్లోని గన్ షూటింగ్ అని ఒక చిన్న యాక్టివిటీ అయితే పెట్టారు. ఈ యాక్టివిటీ ఏంటంటే మామూలు తెలుసు కదా గన్ షూటింగ్ అంటే. అండ్ ఇంకా ఈ లొకేషన్లో ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటోషూట్లు అయితే ఇక్కడే ఎక్కువ తీసుకుంటారు. దీని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. సో కొన్ని వాటర్ ఫాల్స్ ఏంటంటే చూడడానికి ఉంటాయి. సక్సెస్ఫుల్గా ఘాటిగూడ వాటర్ ఫాల్స్ని కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాం. అయితే మేము కాఫీ తోటలకు వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్తాం, అక్కడ కూడా చూపిస్తాం. సో వీఆర్ అట్ అడ్వెంచర్ పార్క్ విత్ అశోక్. సో ఇక్కడ మామూలు పార్కులో ఉన్న థింగ్స్ అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా పండుతుంది. సో ఆ తోట మొత్తం చూపిస్తాను, ఆ మొక్క కట్ట ఎలా ఉంటుందో. ఇదే మనం
చూస్తున్నారు కదా, ఇదే డ్రాగన్ ఫ్రూట్ చెట్లు. సో నెక్స్ట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ మీద కూడా ఒక సపరేట్ షార్ట్ వీడియో అయితే చేస్తాను, అది కూడా చూడండి. డ్రాగన్ ఫ్రూట్ పచ్చగుంటే ఎలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదే డ్రాగన్ ఫ్రూట్ తోట. సో మేము ఒక ఓపెన్ ప్లేస్లో ఉన్నాం, తోట మధ్యలో కరెక్ట్గా. ఇదంతా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ప్రతి చెట్టుకు చాలా బాగుంది. చెట్టు ఇప్పుడు సీజన్ అనుకుంటా, కాయలు కూడా అన్నీ ఆల్మోస్ట్ అన్ని చెట్లకి ఫుల్గానే కాసినాయి. సో అక్కడక్కడ కొన్ని పండినాయి, కొన్ని చెట్లకి అయితే ఇంకా లేదు. స్టార్టింగ్ ఏంటంటే ఇంకా కాయలు కాస్తున్నాయి. సో ఇక్కడంతా చూపించాను కదా మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నాడు, సంథింగ్ ఆయన ఎవరో తెలీదు. దీనికి సంథింగ్ ఓనర్ ఎవరు అనుకుంటా. అడిగాము, అన్న ఒక ఫ్రూట్ కోసుకొచ్చని. కోసుకోమన్నాడు. అతను పట్టించుకునే పొజిషన్లోనే లేడు, కోసుకోండి అంటున్నాడు. సో మీకు చూపెడతాను కాయ. డ్రాగన్ ఫ్రూట్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సక్సెస్ఫుల్గా అయితే డ్రాగన్ ఫ్రూట్ తోట మొత్తం కంప్లీట్ చేస్తాం. అక్కడ చెప్పాను కదా ఇందాక, అని లాస్ట్లో వెళ్ళిపోతే ఒక థ్యాంక్ యూ కూడా చెప్పాను అన్నికి. ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఈ అడ్వెంచర్ పార్క్ వస్తే చూడడానికి అయితే ఏమి లేవు, కానీ ఆ డ్రాగన్ ఫ్రూట్ తోట మాత్రం చూడొచ్చు. ఒకవేళ కాయన్నా పన్నీ ఉంటే బోనస్ అడిగి కూసుకోండి, అడగకుండా కూస్తే మరి అలా అన్నా చేసినా మనకేం సంబంధం లేదు. సో ఆల్రెడీ మేము ఆ తోటలోకి వెళ్ళినందుకే ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటారు కదా వాళ్ళు అప్పటికే మా మీద అరిచేస్తున్నారు. సో ఇక్కడితో అయితే అడ్వెంచర్ పార్క్ కూడా కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ లొకేషన్లోకి వెళ్తాం. సో ఇప్పుడైతే అడ్వెంచర్ పార్క్ అయిపోయింది, ఇప్పుడైతే కాఫీ తోటలోకి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్తాం, అక్కడ లొకేషన్స్ చూపిస్తాను. అక్కడ ఏమన్నా ఇలాంటివి దొరికితే బ్యాగ్లో వేద్దాం. సో నెక్స్ట్ మేము వెళ్ళే దారిలో అయితే ఒక 5 minutes బ్రేక్ కోసం అయితే ఆగాం. కాఫీ బీన్స్ అవి ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో ఏంటంటే కాఫీ పౌడర్లు, కాఫీ గింజలు ఇవన్నీ సపరేట్గా ఒక ప్యాకెట్స్లో కానీ లేకపోతే ఒక బౌల్స్లో వేసి అమ్ముతున్నారు. ఇవి మిరియాలు, ఇది బిర్యానీ కలర్, అవి తెలిసిందే కదా, కిట్కెట్ జెమ్సీ, దాల్చిన చెక్క, యాలక్కాయలు, కుంకుడుకాయకి సంబంధించినవి. కాఫీ పిక్కలు కదండి ఇవి, కాఫీ పిక్కలు, ఇది కాఫీ పౌడరు. ఇవి కాఫీ గింజలు పండితే ఎలా ఉంటాయి, మనం చూసినప్పుడు అయితే పచ్చి. ఇవి అన్నీ న్యాచురల్గా సంబంధించినవి.